నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీరు రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి కొన్ని అంశాలు. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. ఎందుకు ఈ ప్రశ్న, ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నారా? నిజమే. అక్షరాల మీరు వినేది ప్రతి అక్షరం కూడా నిజమే. తెలంగాణ ప్రజలారా, ఏం జరగబోతున్నది తెలంగాణలో? కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే ప్రశ్నలన్నింటికి కూడా ఈ రోజు సమాధానం ఉండబోతుంది. ఎందుకు మొదటిసారిగా కూడా రంజిత్ స్టెప్ తీసుకున్నాడు, ఎందుకు అంత వేగంగా దూసుకువెళ్తున్నాడు అంటే దూసుకెళ్తాం. ఎందుకు ఏంటి అనేది ఈ లైవ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి కూడా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేసేలా బాధ్యత మీది. దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా మీకు చెప్తున్నా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల ఉంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఆర్ టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఎంత చేరువైతే అంత మంచిది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సమాచారం తెలవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి. వాస్తవ విషయాలను మాత్రమే గ్రహించండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా చెప్తూ ఉంటారు. కానీ వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చేయబోతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల ఉంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక నేను నేరుగా టాపిక్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తా. ఏంటి టాపిక్ అంటే, రంగంలోకి గులాబీ బాస్, కాంగ్రెస్ కు మొదటి పరీక్ష అంటూ కూడా చెప్పిన పరిస్థితి మీకు కనబడది. ఏంటి కాంగ్రెస్ కు మొదటి పరీక్ష ఏంటి? కాంగ్రెస్ కు మొదటి పరీక్ష ఏంటి అనే కదా మీ భాష. రైట్, దానికి సంబంధించి ఒక్కసారి నేను చెప్తా. ఏంటి, చాలా వరకు కూడా మీరు అందరూ వినే ఉంటారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన విషయం కూడా ఏమీ లేదు. ఒకసారి ఆ డాక్యుమెంట్ నేను అందరికీ మార్నింగ్ చెప్పిన విధంగానే కూడా ఏంటి అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా కూడా చూడొచ్చు. ఒక్కసారి 6 గ్యారంటీలు, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం ఏంది అంటే ఇది 6 గ్యారంటీలు. ఇది 6 గ్యారంటీలు ఎలా అప్లై చేయాలి? 6 గ్యారంటీలు ఎలా అప్లై చేయాలి? ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అంటే 6 గ్యారంటీలను ఎలా అప్లికేషన్ చేయాలి, ఎందుకు ఏంటి అనేది కూడా చూడండి. మొట్టమొదటిసారిగా మీరు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డును అటాచ్ చేయాలంట. తెలంగాణ ప్రజలారా, గుర్తుందా? మీ యొక్క తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డును అటాచ్ చేయాలి. అంటే మీకు తెల్ల రేషన్ కార్డు లేకపోతే గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అంటూ భజన చేసుకోవాలి. చెప్తున్నా కదా, తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేయాలి. తెల్ల రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు స్వీకరించుకుంటారు అంటే తీసుకుంటారట. ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి ఉండాలి. కొత్త కార్డుల కోసం కూడా ఇప్పుడే అప్లై. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు స్వీకరణ. గ్రామ సభలకు హాజరయ్యే అధికారులకు ఇవ్వచ్చు. గైడ్లైన్స్ విడుదలయ్యాకే పూర్తి క్లారిటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సరే, రైట్, దీనికి సంబంధించిన అంశాన్ని చెప్తా. చెప్తా మనం అసలు విషయాన్ని క్లారిటీగా చెప్తా. గులాబీ బాస్ ఎందుకు రంగంలోకి రాబోతున్నాడు, కాంగ్రెస్ కు మొదటి పరీక్ష ఏంటంటే చాలా క్లారిటీగా కూడా మీకు వివరిస్తా. కాస్త ఓపిక పట్టూరి, ఏం లేదు, వస్తున్నది. ఒక్క 10 నిమిషాలు అయితే సమగ్రమైన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తా. తెలంగాణ ప్రజలారా, మీరు ఖచ్చితంగా కూడా ప్రతి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాస్తవ కోణాలు ఏంటి, ఏం జరుగుతున్నది తెలంగాణలో అనే విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చూపెడుతున్నా. ఒక్కటే నిమిషం తెలంగాణ ప్రజలారా. ఆగమైపోతున్నదమ్మా అని పాటలు పాడుకునే రోజు కూడా వస్తుంది. మిత్రుడు మన శ్రీనివాస్ రెడ్డి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది, ఏం కథ, కేసులు ఎందుకు అప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అనే విషయానికి సంబంధించి కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఏంటి అనేది, ఏం కథ అనేది కూడా మీరు ఖచ్చితంగా కూడా ఇది తెలుసుకోవాల్సిన అంశమే. మీరు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలను అప్లికేషన్ చేసుకోబోతున్నారు, అంటే దరఖాస్తు చేసుకోబోతున్నారు. దానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తా. అసలు ఏంది గులాబీ బాస్, నేను చెప్పిన కదా, కేసీఆర్ అనే వ్యక్తి హీరో నాట్ జీరో, గుర్తుపెట్టుకోరి. అదొక్కప్పటి మాట, ఇప్పుడు కాదు. విలువ తెలిసిన రోజు అన్నత్తే అంటారు కదా, ఏడమైంది. రైట్, ఇది పరీక్ష తెలంగాణ ప్రజలారా. ఏంటి, 6 గ్యారంటీల అమలు దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగు వేస్తున్నది. ఈ నెల 28 నుంచి 8 రోజుల పాటు జరిగే గ్రామ సభలలో అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు
కవర్ అయ్యేలా కలెక్టరేట్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన ప్రోగ్రాంపై దిశానిర్దేశం చేశారు. కాగా దరఖాస్తులను స్క్రూటినీ చేసిన తర్వాత 6 గ్యారెంటీలలో దేని కింద అర్హత లభిస్తుందో అధికారులు తేల్చనున్నారు. యువ వికాసం మినహా మిగిలిన గ్యారెంటీలకు అర్హత ఉన్న వారికి గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నది అంటూ కూడా చెప్పారు. నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష, నేనేం చెప్పినా అక్కడ తెల్ల రేషన్ కార్డు అనేది చెప్పిన. తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డు అటాచ్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పారు. కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు, ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి అని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు లేకున్నా తీసుకుంటారు అని చెప్పారు. పొద్దుగాల ఏం చెప్పారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇక్కడ దరఖాస్తులకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశం తెలంగాణలో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే కదా. ఇగో నా తెలంగాణ ప్రజలారా, మార్పు కోరుకున్నాం కదా, ఇగో మార్పు చూడుర్రి. ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రోగ్రాంపై దిశానిర్దేశం చేశారు. కాగా దరఖాస్తులు స్క్రూటినీ చేసిన తర్వాత 6 గ్యారెంటీలలో దేని కింద అర్హత లభిస్తుందో అధికారులు తేల్చనున్నారు. దేని కింద అర్హత తేల్చనుందో దాన్ని అధికారులు తేల్చనున్నారట. దానికి సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం. అన్ని గ్యారెంటీలకు ఒకే అప్లికేషన్. ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వాలనుకుంటున్న 5 గ్యారెంటీలకు ఒకే అప్లికేషన్ తీసుకోనుంది. దరఖాస్తుల వివరాలే ప్రామాణికంగా తీసుకుని ఏ స్కీమ్ కింద అర్హత లభిస్తుందో అధికారులు ఖరారు చేయనున్నారు. అయితే ప్రతి గ్యారెంటీకి నిర్దిష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం 1-2 రోజులలో ఫైనల్ చేస్తదట. అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా 6 గ్యారెంటీలకు సంబంధించినవి వాటికి సంబంధించిన ఒక ప్రొఫార్మా అనేది కూడా ఎక్కడ రాలే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకముందుకే తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఏం స్వీకరించాలి, విధి విధానాలు ఏంటి, దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల మాత్రం అవగాహన తెచ్చుకోలేదు. నోట్ దిస్ థర్డ్ పాయింట్. ఇక దాంతో పాటు వైట్ రేషన్ కార్డే ప్రామాణికంగా అయిపోయింది. చెప్పిన కదా, 70 mm కాదు 90 mm, సగం మంది కాదు, మాక్సిమం ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి కూడా ఒక గ్యారంటీ ఇచ్చేటప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని ప్రచారం చేసుకోలే. మరి ఇప్పుడేదో ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయితే ఏడెంకలు ఆడాలి. ఇప్పుడు మధ్యతరగతి వాడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి ఓ కారు కొనుక్కుంటాడు, క్యాబ్లో నడుపుకుంటారు, లేకపోతే కొంతమంది వాళ్ళకి సంబంధించి ఏం చేస్తారు, పూర్తి స్థాయిలో కూడా బీడుపడ్డ భూములు లేకపోతే కొన్ని ఉంటాయి కదా, ఆ భూములను తీసుకొని ఏదో వాళ్ళ వరకు బతకనీ కోసం వ్యవసాయం రకరకాలుగా ఉంటాయి కదా. ఉన్నోడు లేనోడు అనేది ఏ ప్రామాణికంగా తెల్ల రేషన్ కార్డుని ఎట్లా చేస్తాడు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. 5 గ్యారెంటీలకు వైట్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తులలో దీనితో పాటు ఆధార్ కార్డు వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. వైట్ రేషన్ కార్డు నెంబర్ను విధిగా దరఖాస్తు ఫారంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ట్యాక్స్ ప్లేయర్లతో పాటు ప్రస్తుత సంక్షేమ పథకాల లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇక గుర్తుపెట్టుకోరు, ట్యాక్స్ ప్లేయర్ తో పాటు ప్రస్తుత సంక్షేమ పథకాల లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో ఇంకా రాలే. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆ ట్యాక్స్ ప్లేయర్లకు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి అయిపోయిందా? ఇక చూడరు, మస్తు ఉంటది కథ. వైట్ రేషన్ కార్డు లేకుంటే FFC కార్డు ఉంటే, అంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్లకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు 6 గ్యారెంటీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును సమర్పించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. అలాంటి వాళ్ళు ఆధార్ కార్డును తప్పనిసరిగా జత చేయాలి. దరఖాస్తుల స్క్రూటినీ సమయంలో అన్ని విషయాలు పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వైఆర్టీవీ అంటే ఏం ఉత్తగా అనుకున్నారా? వైఆర్టీవీని ఉత్తనే పెట్టి ఇక్కడ నడిపించేమన్నా భజన చేద్దాం అనుకున్నారా? యార రంజిత్ రెడ్డిరా వైఆర్టీవీ. ప్రభుత్వం ఎవరినైనా కదిలిస్తుంది. చూసినావా, పొద్దుగాల ఒక వీడియో చేసినాం, అది తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ వైరల్ అయిపోయింది మొత్తం. దెబ్బకి ఇప్పుడు ఏం రాసిల్లు, ఆ ప్రభుత్వాలకు సంబంధించి ట్యాక్స్ ప్లేయర్లకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలే. వైట్ రేషన్ కార్డు లేకున్నా FSC సంబంధించిన కార్డు ఉన్నా, అంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన కార్డు ఉన్నా తప్పనిసరి అన్నారు. ఇది జర్నలిజం అంటే. ఇప్పుడు అర్థమైందా? ఇక గడువు తర్వాత అప్లై చేసుకోవచ్చా? ప్రస్తుతం పేర్కొన్న ప్రకారం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ గడువు తీరిపోయిన తర్వాత కూడా దరఖాస్తులను తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాటిని ఎవరికి ఎక్కడ సమర్పించాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ గ్యారంటీలలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, హౌసింగ్, వ్యవసాయం, విద్యుత్, RTC, పౌర సరఫరాల తదితర డిపార్ట్మెంట్లు ఉన్నందున సాఫ్ట్వేర్ ద్వారా వీటిని ఆయా విభాగాలకు పంపించడం, అర్హతను డిసైడ్ చేయడం కీలకంగా మారింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి తెలంగాణ ప్రజలారా,
తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అనే కాడికి వచ్చింది. ఆధార్ కార్డు కూడా లేకపోతే ఏంది పరిస్థితి అనే కాడికి పోతే ఆఖరికి ఏంది చాలా మంది అది కూడా లేకపోతే వైట్ రేషన్ కార్డు కూడా లేకపోతే ఎఫ్ఎఫ్సి కార్డు ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన కార్డు, ఇక ఆధార్ కార్డు లేకపోతే దాన్ని అప్లికేషన్ చేసి తెచ్చుకోర్రి అనే కాడికి వచ్చింది. ఇది మొత్తానికి ఒక మార్గదర్శకాలకు సంబంధించి ఇది. ఒక్కసారి వీళ్ళ గ్యారంటీలను చూద్దాం. మొదటి గ్యారంటీ అమలు అయిపోయింది. అయ్యో తెలియదాక అన్నా తెలియదా? వాళ్ళు చెప్తున్నారే. మరి మొదటి గ్యారంటీ అంటే ఏంటి? మొదటి గ్యారంటీలో వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పొందుపరిచిల్లు ఒక్కసారి మీకు ఈ క్లారిటీ అనేది రావాలి. ఎందుకు రావాలి అంటే ఇక ఇనురి ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో జరుగుతున్న మహాలక్ష్మి 6 గ్యారంటీలలో మొట్టమొదటిది ఏంటి? ఇక్కడ మీకు కనబడుతుంది కదా, మహాలక్ష్మి. మహిళలకు ప్రతి నెల 2500 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. నాకు తెలిసి బహుశా ఈ యొక్క ఆర్టీసీ బస్సుకు సంబంధించింది ఒక్కటి అయిపోయింది. అంటే మొదటి గ్యారంటీలలో 3 అంశాలు ఉన్నాయి. ఈ మూడు కలిపితేనే ఒక గ్యారంటీ అండి. మొదటి గ్యారంటీ చాలా వరకు అయిపోయింది అని చాలా మంది చెప్తున్నారు. కానీ మహాలక్ష్మి పథకంలో 3 అంశాలు ఉన్నాయి. ప్రతి మహిళకు సంబంధించి మహిళకు ప్రతి నెల 2500 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఆర్టీసీ బస్సు గురించి పోతే ఇక మామూలుగా లేదు రచ్చ. ఎడవాయా ఇలా అన్నాను. మగవాళ్లకు మాత్రమే ఆర్టీసీలో పురుషులకు ప్రత్యేక సీట్లు అమలుపై అభిప్రాయాలు సేకరిస్తున్న సంస్థ 20 సీట్లు రిజర్వ్ చేసే ఛాన్స్. ఎందుకంటే ఆ పురుష సంఘాలకు సంబంధించి ముఖ్యంగా మీరు ఏమన్నా అనుకోర్రి, నా లైవ్ ఇయ్యట్టుండి బరాబర్ గిట్టనే ఉంటది. ఏంది పురుషులకు సంబంధించి మనం టికెట్ పెట్టి కొనుక్కొని కూర్చోవాలి. మన బాధ్యత అది. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి. పురుషులందరి ఎత్తున మీరు పైసలు కడుతున్నారు ఆర్టీసీ బస్ ఎక్కేటప్పుడు, మీ సైట్లలో మిమ్మల్ని కూర్చోమని చెప్పండి. మొత్తం ఆక్యుపై మహిళలు అయితే మీడేర కూకోవాలి, మనం పైసలు కట్టేది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇగో ఇలా ఏంది ఆర్టీసీలలో పురుషులకు ప్రత్యేక సీట్లు అమలుపై అభిప్రాయాలు సేకరిస్తున్నామని చెప్తున్నది. అంటే ఒక విధి విధానాలు లేని ఒక ఫ్యూచర్ లో క్లారిటీగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది ఒక వ్యూహం లేకుండా పథకాలను అమలు చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. ఇక దీనితో పాటుగా దీంట్లో ఒకసారి పూర్తిగా చూడండి. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో బస్సులలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో పురుషులు సీట్లు దొరకగా నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్సులలో పురుషులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ భావిస్తున్నది. బస్సులలో 55 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నది. అన్ని డిపోల నుంచి మేనేజర్ల అభిప్రాయాలను సేకరిస్తున్నది. అయితే పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా అనే ఆందోళన కూడా అధికారులలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, మహిళలకు తప్ప పురుషులకు రిజర్వేషన్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. మరోవైపు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. సరే, ఇది ఇక్కడనే పెడతా. మీకు ఇంకొక అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలరా మీకు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా. ఒక్క నిమిషం మీరు చూడాలి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మహిళలు మరి తెలంగాణ ప్రజలంటే ఏమనుకుంటున్నారో, ఏం కథనో, అధికారం ఉంది కదా మనం ఏం చేసినా అర్థం అనుకుంటారో, మరి ఏందో కథ ఒక్కసారి మీకు చూపెడితే ఏడవా వీడియో. ఇది ఒక్కసారి చూడురి. అరే పిచ్చా వీడియో వస్తలే. ఏంది అంటే నిన్న ఈ రోజే మహిళలకు సంబంధించి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసిల్లా అంటే ఈ ఆధార్ కార్డు గుర్తింపు అయితే పక్కన సరే అంటే వాళ్ళు జిరాక్స్ తీసుకొని పోయారు. ఈ జిరాక్స్ తీసుకొని పోతే ఇది ఒరిజినలేనా అంటే ఒరిజినల్ లేని జిరాక్స్ ఏమన్నా ఉండొస్తుందిరా అని ఆడున్న మహిళ అడుగుతుంది. ఇట్లా అధికారులకు సంబంధించి వీళ్ళకి ఒక పంచాయతీ అయితే మొదలైంది. మీరు ఏమంటున్నారు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా? ఇక్కడ చూడండి, వీళ్ళు ఆలోచించే తీరు చూడండి. ఎవరి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి? నెంబర్ 1 వికలాంగుల కోసం పనిచేయాలి. వాస్తవంగా చెప్పాలంటే పాపం వాళ్ళు అంగవైకల్యం, వాళ్ళ దౌర్భాగ్యమో వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు కానీ పాపం వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళ జీవితాలలో చీకటి బతుకులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అంగవైకల్యం ఉన్న వారికి బస్సు ప్రయాణం అనేది ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఉన్నదా? లేదు. ఏం చేసిళ్ళు? మొత్తం మహిళలు ఫ్రీ అన్నారు, అయిపోయింది. ఫ్రీ అన్నాక ఏమైపోతుంది? 100 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం ఆల్మోస్ట్ 35 కోట్లేమో వస్తానని అనుకుంటా. బహుశా మొన్న ఎవరో వెట్టిరు, ఒక ఎమ్మెల్యే, కొత్తగా ఏర్పడిన ఎమ్మెల్యేకి సంబంధించి వచ్చింది. ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఏమని పెట్టిందంటే 35 కోట్లు టాప్ లో వచ్చింది. ఇగో ఈ రోజు ఆర్టీసీ సంచలనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు పరిస్థితిని ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రధానంగా ఏం జరగబోతున్నది అంటే
ఆర్టీసీ బస్సులలో పురుషులకు ప్రత్యేక సీట్లు అంటే అర్థమైందా అన్న అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక పథకాన్ని అమలు చేస్తే దానికి సంబంధించి దూరదృష్టితోని ఆలోచించి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఒక అంశాన్ని ఎజెండాగా తీసుకున్నదానే. అదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉండే మొదగాలే లీకులు ఇస్తాడు సారు. లీకులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు సారు, దాన్ని ఆచరణలో పెట్టాలనా వద్దా అని ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ కాదు, అమలు చేద్దాం, ఏదైతే అది అయిపోయింది. ఏం జరిగింది కేసీఆర్కు సంబంధించి ఇప్పుడుకున్న ప్రభుత్వానికి మధ్య తేడాలు ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వాస్తవ విషయాలను మీరు గ్రహించాలి దయచేసి తెలంగాణ ప్రజలారా. ఇప్పుడు సీట్లు దొరుకుతున్నాయా? లేదు. ఇప్పుడు మీరు ఏమంటారు? మొదటి హామీ మహిళలకు సంబంధించి మరి ప్రతి నెల 2500 ఇస్తా అన్నారు. మళ్ళీ దీంట్లో ఏం కొర్రీలు పెడతారో అని భయపడుతున్నారు ఇప్పటి నుండే మహిళలు, గుర్తుపెట్టుకోవాలి. ఇక గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏం కొర్రీలు పెడతారో అని భయపడుతున్నారు. ఆర్టీసీకి సంబంధించి ఉచిత ప్రయాణం అయితే అవుతోంది, కొట్టుకుంటాలు తిట్టుకుంటాలు అదోటి ఇదోటి అవుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. మరి వాస్తవ కోణం ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనేది మహిళలకు సంబంధించి లాభం జరగగా పురుషులకు సంబంధించి నష్టం జరిగింది అని ఒప్పుకోక తప్పదు, గుర్తుపెట్టుకోండి. మరి గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500కి ఇస్తా అన్నారు, ప్రతి నెలకు సంబంధించి 2500 రూపాయలకు. మరి ఎట్లా ఏ ప్రామాణిక? ఇగో మహాలక్ష్మి అంటే మొదటి గ్యారంటీ హామీ అంటే ఏమనుకుంటారు? 3 కలిస్తే ఇక్కడ మహిళలకు ప్రతి నెల 2500, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం, ఆర్టీసీ బస్సులలో ఫ్రీ, ఈ 3 కలిస్తే మొదటిది మహాలక్ష్మి పథకంలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో మొదటిది అవుతుంది. ఇక దీని తర్వాత చర్చకు పోతే మనం ఉన్న నెత్తి మీద ఉన్న ఇంటికలన్నీ ఊసిపోతాయి. అట్లా వీక్కోవాలి. ఎందుకు నేను చెప్తా అంటే చెప్తా కొద్దిగా ఆవురే, నేను పెట్టింది ఇప్పుడు క్లారిటీగా తెలంగాణ ప్రజలకు తెలవాలని చెప్పిన. ఇది కథ. మొత్తానికి ఏం జరిగింది? ఆర్టీసీ బస్సులకు సంబంధించి మొగళ్ళకు పంచాయతీ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది తెలంగాణ ప్రజలారా. ఏంది? ఇగో ఎడవా, ఇది ఏం జరుగుతున్నాయి తెలంగాణ ప్రజలారా? బీఆర్ఎస్ ఏడున్నదే, అయిపోయింది కాదే, ఇక బీఆర్ఎస్ లేదు అని చెప్పుకునేటోళ్ళందరికీ బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పటికీ ఉంటుంది. భారత రాష్ట్ర సమితి, దానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి, అది ఉద్యమ పార్టీ. 2014లో ఎప్పుడైతే ఫక్త్ రాజకీయ పార్టీగా మారిందో అప్పటి నుంచి ఇబ్బందులు వచ్చిన విషయం అనేది వాస్తవం. దాని తర్వాత ఉద్యమకారులను చిన్న పొరపాట్లే కేసీఆర్కు సంబంధించి మైనస్ అయినాయి అనేది మనం ఒప్పుకుందాం. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు చేసిన తప్పులకు బలైంది బీఆర్ఎస్ పార్టీకి, అంతే. ఇక అసలు విషయానికి పోదాం. ఏంది బీఆర్ఎస్ ఫస్ట్ స్టెప్? శ్రేణులలో జోష్ తెచ్చేందుకు రంగంలోకి కేటీఆర్. లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్, మళ్లీ ఫామ్ లోకి వచ్చేలా స్కెచ్, నియోజకవర్గాల వారీగా నేతలతో మంతనాలు, సింగరేణి ఎన్నికలను పట్టించుకొని గులాబీ బాస్ కేసీఆర్ అట. చెప్తా ఏమున్నది? అసెంబ్లీ ఎన్నికలలో దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నది. శాసనసభ ఎన్నికలలో ఓటమితో పార్టీ నేతలు శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేనిదని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ పరాజయంతో నిరాశలో ఉన్న శ్రేణులలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమిని విశ్లేషిస్తూ పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ఆయా నియోజకవర్గాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఎల్లుండి జరగబోయే సింగరేణి ఎన్నికలకు మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ పట్టించుకోకపోవడం బీఆర్ఎస్ శ్రేణులలో కలవర పెడితే ఏం కలవరం అయితే మీరు ఏం టెన్షన్ పడకుర్రి, మీరు ఏం బాధపడకుర్రి, మీరు ఏం రంది పడకుర్రి, ఏం జరగదు, మీరు సంతోషంగా ఉండరు. వాస్తవ విషయాలు నేను చెప్తా. మీకు ఏమన్నా ఇబ్బంది అయితే వైఆర్టీవీ ఉంటుంది, దాన్ని యూట్యూబ్లో ఇట్లా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక మా వాడు ఉన్నాడని చెప్పుకోరు. ఇక బరాబరి మనమేం పార్టీ కండువలు కప్పుకోలే, మనమేం పార్టీలో ప్రచారాలు చేయాలి, మనమేం ఉపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వాలి, మనమేం రెస్పాన్సిబిలిటీ కాదు. మనం విపక్షంతో అప్పుడు కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేసినా, ఇప్పుడు బీఆర్ఎస్ తో కలిసి పోరాటం. ఏది ఏమన్నా అనుకోని అమ్ముడు వేరు లేకపోతే ఇష్టం వచ్చినని మాట్లాడితే ఏది నిరూపించి, నా చేతిలో భగవద్గీత ఉంది, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తా. కామెంట్లు పెట్టేటోళ్ళు, తిట్టుకునేటోళ్ళు, కొట్టుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే మీ దౌర్భాగ్యం, అది మీ పని మీరు చేసుకోరు. నిజాలను మాత్రం చెప్పడం నా బాధ్యత. రైట్. ఇక ఆశావాహులపై ఆరా. మరోవైపు ఎంపీ ఎన్నికలలో పోటీకి సిట్టింగ్ మాజీ ఎంపీలు, మంత్రులు, పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆశావాహులపై కేటీఆర్ ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో మొదటగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్ నేతలతో ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ బాస్ జెండా ఎగరవేయాలని కేటీఆర్ అన్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలలో అన్ని అసెంబ్లీ
అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి సుమారు 98,000 ఓట్లలో ఉందని, రాబోయే ఎన్నికలలో అదే స్థాయిలో అంతే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కుప్పలయ్య మహేష్ రెడ్డి, మెత్కు ఆనంద్ తదితరులు కూడా వీళ్ళందరూ పాల్గొన్నారు. ఏం జరుగుతున్నది అన్న అంటే బీఆర్ఎస్ కి సంబంధించి కార్యకర్తల మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఏమైపోయింది మీకు అసలు అర్థమవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని మీరు ఎట్లా అనుకుంటారు? ముఖ్యమంత్రి పదవి రాలే కావచ్చు, ఎమ్మెల్యేలు వాళ్ళు గెలిచిలు కావచ్చు, ఏం జరిగింది క్లారిటీగా మనం మాట్లాడుకోవాలి. మీరు ఎందుకు బాధపడతారు? పోరాటం చేద్దాం. 14 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఎందుకు బాధపడతారు మీరు చెప్పుర్రి? 14 సంవత్సరాల చరిత్ర మీది. విపక్ష పార్టీలో ఒక్కరోజు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూకున్నారు కాదు. అనుక్షణం నిర్బంధాలతో కేసులతో అట్టుడిగిపోయి ప్రాణభయాలతో ఆఖరికి మన బతుకులు ఎట్లుంటాయో తెలియదు. ఈ రోజు ఎలాంటి బతుకులో కూడా అర్థం కాని పరిస్థితులలో 14 సంవత్సరాలు విపక్షంలో కూకున్నారు. 10 ఏళ్ళ అధికారం చూసిర్రు, 5 ఏళ్ళు మళ్ళీ విపక్షంలో కూకుంటారు, మళ్ళీ 25 ఏళ్ళ అధికారంలో కూకుంటారు. ఎందుకు రంది పడతారు నాకు అర్థమైతలేదు. మీరు ఏం లేదు, ఇదంతా ఏంది అంటే అంత ప్రచారం జరుగుతుంది. మీరు అస్సలు పట్టించుకోకూరి, మీ పని మీరు చేసుకోరు. ఇప్పుడు ఎంత పర్సెంటే 39 బీఆర్ఎస్కి వచ్చినాయి అంతే కదా, వాళ్లకు 64 వచ్చినాయి అంతే కదా. మీరు నేనేమంటున్నానంటే ఇక్కడ ఎంత పర్సెంట్తో ఓడిపోయారు తెలుసా? ఈ ఎంఐఎం బీజేపీ పక్కన వేయడం కాసేపు జస్ట్ మీరు 1.5 అనుకుంటా అంతే, 2% 1.5% గంతే తేడాతో మీరు ఓడిపోయిలు. ఇక్కడ ఏం ఓడిపోలే, 1%. మీ పోరాట పటిమను మళ్ళొక్కసారి ఏమనుకున్నారంటే తెలంగాణ ప్రజలు, మీరు ఒక్కసారి విపక్షంలో కూర్చొని ఆ కేసీఆర్ విలువేందో తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే కేసీఆర్ అనే ఆయన ఫామ్ హౌస్ లో కూకున్నాడు, వాస్తవం ఉన్నాడు, బరాబరి ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడుతున్నా. కేసీఆర్ అంటే ఆయన ప్రజలను గెలవలే, అందుకే అన్నాం విపక్షంలో కూర్చోబెట్టినాం. ఇప్పుడు గులాబీ బాస్ రెడీ అన్నాడు, నేను పోరాటం చేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, వాస్తవాలు ఏందో ప్రజలకు కూడా అర్థం కావాలి, వాస్తవ విషయాలు కూడా ప్రజలకు తెలవాలి, నిజాలేంటిదో ప్రజలకు తెలవాలని గులాబీ బాస్ పోయిండు, వాళ్ళ ఇంటికాడ కూకున్నాడు. సరే ఫామ్ హౌస్ అంటున్నారు, ఫామ్ హౌస్ కాదు నందినగర్, ఆయన ఇల్లు కాడికి పోయి కూర్చున్నాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆయనకు ఆ పానం మంచలేదు, సుస్థి చేసింది, మొన్నటిదాకా కాల్ ఆపరేషన్ అయింది, పోయి ఇంట్లో కూకున్నారు భయ్. ఇప్పుడు మేకేమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు కదా. గులాబీ బాస్ సైలెంట్గా లేడు. ఎంపీ ఎలక్షన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాడు. వ్యూహం అమలవుతుంది, మీరేం టెన్షన్ పడకుర్రి. మీరేం ఏంది ఆశావాహులకు సంబంధించి మీరు ఇప్పుడు చేయాల్సిన మీ కర్తవ్యం ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలలో మీరు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మీరు మసక బారి వెనకబడిపోయిన మాకు సంబంధించి ఏదో జరుగుతుంది అనే విషయాన్ని మీరు పక్కన పెట్టుర్రి. మీ సోషల్ మీడియాను యాక్టివ్ చేసుకోర్రి. మీరు పూర్తి స్థాయిలో అబ్బర పులి అగ్గర తోక అన్నట్టుగా ఓకుర్రి. మీ పని మీరు చేయర్రి. ఇప్పుడు ఖచ్చితంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో మీ సత్తా చాటుర్రి. దేశ రాజకీయాలు ఏలుర్రి. ఏముంటది ఈడ? ఊళ్ళల్లో సర్పంచ్ ఓడిపోయిన ఎంపీపీలు కాలేదా? జెడ్పీటీసీలు కాదా? జెడ్పీటీసీ ఓడిపోయిన ఎమ్మెల్యే కాలేదా? ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎంపీ కాలేదా? ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ అయినట్టు ముఖ్యమంత్రులు కాలేదు. ఏంది చరిత్ర? ఎందుకు మర్చిపోతారు? అంత ఆగమాగం నైరాశ్య పడకూర్రి. ఏం కాదు. మీరు పోరాటం చేయరు. 14 ఏళ్ళు విపక్షం, 10 ఏళ్ళు అధికారం, మళ్ళొక్క 5 ఏళ్ళు కూర్చోర్రి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి కదా. ఇప్పుడు నేను చెప్తా, నాడు విపక్షంలో పోరాటం చేసిన, ఇప్పుడు విపక్షమే, రారి నాతో కలిసి రారి, చెప్పుర్రి అందరికీ. ఇగో వైఆర్టీవీ రంజిత్ అని ఉన్నాడు, ఇగో ఈయన పోరాటానికి మళ్ళీ సిద్ధమైండు, నేను మనతోనే అన్న ఉంటాడట, రారి. నేను చెప్తా మీకు ఎందుకంత రంది, నా నెంబర్ కూడా ఇస్తా, మీకు అంత రంది పడకూర్రి. మీరు అసలు నాకే ఇబ్బంది. విపక్షం అంటే ఎట్లుండాలి? అట్లా ఉండాలి. మళ్ళీ అర్థమైంది కదా. ఇగో 9908572666 ఇది మన నెంబరు, ఇది మన పర్సనల్ నెంబర్. జర వాట్సాప్లో అందుబాటులో ఉంటా, మీరు ఆగమాగం ఓకే కాల్ చేయకూరు, ఓకేనా. వైఆర్టీవీని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను మంచిగా చెప్తున్నా, జర ఇనుర్రి, ఓకేనా. మీరు ఆగమాగం కాకూర్రి, ఏది కాకూర్రి. కేటీఆర్ అనే ఆయన ఉన్నాడు, ఏంది అధికారం పోయిన అహంకారంతో. ఏం అహంకారం? రాజు ఎప్పుడు రాజే, అయిపోయాక అంతేముంటది. ఉద్యమంలో ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పోరాటం చేసింది ఎవరా? నాకు అర్థం కాదు. ఇప్పుడున్న బ్యాచ్ అంతా అన్నాడు టీడీపీలో లేని బ్యాచ్. ఎందుకు భయపడుతున్నారు భయ్? ఆంధ్ర సంఖ్యలను తరిమి కొట్టి పొలిమేర దాటితే లాగులు నడుచుకుంటా పరుగులెత్తిళ్ళు. సెక్రటరియట్ ముందు నుండి కాదు, వెనక తవ్వు నుండి ఉరికిచ్చిన గది తెలంగాణ పౌరుషం, గది గులాబీ జెండా పౌరుషం. మీరు ఎందుకు భయపడతారు? ఏం భయపడకురు, ఏం కాదు. చాలా మంది అంటారు కేసులు అవుతున్నాయన్నా మా మీద అని. మా జర్నలిస్టు సోదరుడు కూడా శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసే, ఏం భయపడకన్నా, వైఆర్టీవీ నీకు అండగా ఉంటుంది. అవసరమైతే రేపు ఇటువంటి 18 ఛానల్ కాదు 50 ఛానల్ అయినా పెడతాను. నేను చెప్తున్నా కదా, నేను అసలే చాలా మొండాను జర్నలిజం మీద. ఏంది ఆ టైం పాస్కి రాలే, నేను పిచ్చితో నచ్చిన. ఆ పిచ్చి ఏ రేంజ్లో పీక్ స్థాయిలో ఉంటుందో చూపెడతా.
నా పేరు రంజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఏం కాదుడా మంత్రులైనా ఇవ్వలేం, ఏం కాదు. నేను చెప్తున్నా, మీరు సోషల్ మీడియా మళ్ళీ యాక్టివ్ కావాలా, మీరు హీరోలా నిరూపించుకోరు, ప్రభుత్వ వ్యతిరేకతను అంతా బట్టబయలు చేయరు, మీరు నిరూపించుర్రి. వాట్ ఈజ్ వాట్ అనేది నిరూపించాలి. మహాలక్ష్మి పథకం మొదటి అమలు అయిపోయిందంటే అట్లెట్లయింది బిడ్డ, మహిళలకు 2500 ఏడవైనావు, ఏ ప్రామాణికంగా తీసుకుంటున్నావు అని అడగాలి. గ్యాస్ సిలిండర్ అంటే మళ్ళీ కిరికిరి పెడతాడు. ఇప్పుడు ఉచిత మహిళలకు సంబంధించి బస్సు ప్రయాణం పెట్టిండు, ఓకే పెట్టిండు, మరి పురుషుల సంగతి ఏంది, ఇవన్నీ అడగాలి కదా, బాధ్యత మీది కదా. వాడెవడో వీడెవడో అంటేనే ఉంటాడు, చిల్లరగాలు చాలా మంది మోపైతారు. మనం చేయాల్సిన కర్తవ్యం ఏంది, మనం పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని చూసి ప్రభుత్వమే చెమటలు ఇట్లా అట్లుండాలి. తెలంగాణ ప్రజలారా దయచేసి మీ గులాబీ పార్టీలు అందరూ చెప్తున్నా, ఏం కాదు, హ్యాపీగా ఉండుర్రి, దునియా సోషల్ మీడియా వాడుర్రి. రైట్, కేటీఆర్ వచ్చిండు, యాక్టివ్గా ఉన్నాడు, మరి మీరు కూడా యాక్టివ్గా ఉండాలి. మనం తెలంగాణ బిడ్డలం, మన పౌరుషాన్ని ఏంది గొడ్డు కారం తిన్నట్టు మనం, ఎవరి భయపడేది లేదు. మన చరిత్రలు ఏంది, ఓరుగల్లు గడ్డ నడుగుర్రి, ఖమ్మం నడుగుర్రి, నల్గొండ నడుగుర్రి, మహబూబ్ నగర్ నడుగుర్రి, ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, ఇట్లా చెప్పుకుంటే మన జిల్లాకు చరిత్ర ఉంటుంది. కాబట్టి మీరు పోరాటానికి సిద్ధంగా అని చెప్తున్నా. ఎందుకు సిద్ధంగా అంటానంటే, బానిస సంఖ్యల నుంచి తెంచుకున్న వాళ్ళం, నిర్బంధాలను ఎదుర్కొన్న వాళ్ళం, పోలీస్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, ప్రాణాపాయ స్థితికి వచ్చిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో ప్రాణం పోతుందని తెలిసి కూడా పోరాటం చేసి అక్రమ కేసులు బనాయించి లాఠీ చార్జీలు చేసి ఒళ్ళు మొత్తం కూలనమై బ్రతుకుతామో సస్తామో తెలియదు, అసలు తెలంగాణ వస్తదో రాదో అన్న తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్ల పరిపాలన చేసినాం. మన వల్ల చేతుల్నే ఉన్నది, ఏం కాదు, వాళ్ళకు మంచిగా చేయరని మనం పోరాటం చేద్దాం. మీరు మంచిగా చేస్తే మేమేమనం, మీరు మంచిగా చేయకపోతే మేము పోరాటం చేస్తాం. గంతే, అల్టిమేట్ ఇస్ మన ఏంది గోల్ అనేది ఫిక్స్ అయింది. ఇప్పుడు ఏంటిది, కేసీఆర్ ఈజ్ బ్యాక్. ఎక్కడికి వస్తాడు, పార్లమెంట్ ఎలక్షన్లకు వస్తాడు. మీరు పని చేసుకోరు, అంతే. ఎందుకు భయపడతారు మీరు, ఏదో తెలంగాణలో ఏదో జరుగుతున్నది, ఏం కథ, ఏం కాదు, ఓకేనా. రైట్, తెలంగాణ ప్రజలారా ఇది ఒకటి అయిపోయింది. ఇక అది చెప్తా ఏందట ఐటీ పంపించిన తెలంగాణ ప్రజల. ఇంకొకటి మీకు ఒక విస్తుపోయే అంశం, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్లో జాయిన్ అయిన. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైండు, సీఎం అయిండు. మరి ఏంది, అప్పుడు చంద్రబాబుకు సంబంధించి అరెస్ట్ అయితే ఆయన మీద కొంచెం స్పందించడంలో తప్పైతే ఓట్లు అనేది డైవర్ట్ అయింది. దాంతో పూర్తి స్థాయిలో ఏంది బీఆర్ఎస్కు మైనస్. ఏం కాలే, ఏంది అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి జనంతా ఆ చిన్న తప్పిదాల వల్ల ఎమ్మెల్యేలు చేసిన తప్పిదాలకు గులాబీ బాస్ బలైండు, గంతే. ఏం కాదు, మళ్ళీ ఒకసారి పోరాటం చేయరు, ఓకేనా. ఏం కాదు, ఏం రంది పడకూర్రి, నేను చెప్తున్నా కదా. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయా, సింగరేణి ఎన్నికల ప్రచారంలో పొంగలేటి. ఎవరు నమ్మమన్నారు, రానాయన అని బొట్టు పెట్టామని మనం నమ్మమని చెప్పినవా? ఒక మాట మనం చెప్తాం, ప్రతి రాజకీయ పార్టీ, నేను ఇప్పుడే భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ నాకు కొద్దిగా అవసరం ఉండే చదివిన. అలా ఏమున్నది, భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఈ తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎక్కడా కూడా మేనిఫెస్టో ఇచ్చిన పూర్తి అంశాలను ఎక్కడా కూడా అమలు చేయలే. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా కేసీఆర్ అమలు చేసిన. ఏందైతే ఇప్పుడు కేసీఆర్ మాటలను నమ్మి మోసపోయినా, ఎవరు నమ్మమన్నారు? రాజకీయం అంటేనే లంగా దొంగల ఫుట్ అన్ని పనులు నేర్చిందే రాజకీయం. దాంట్లో ఏమున్నది ప్రజలారా, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏమున్నది చెప్పుర్రి. కేసీఆర్ అనే వ్యక్తి మాటలు చెప్పిన, ఎవరు నమ్మమన్నారు? అరే మనం ఇంట్లో అయ్యవ పంచాయతీ పాలోడికి పగోడికి ఇంటి పక్కన మన దోస్తు కాని మాటలే మనం నమ్మం. నేను ఎవరు నమ్మరు, నమ్మకం ఉంటే ఉండుర్రి, లేకపోతే ఊర్రి, అంతే కదా. ఏముంటుంది వల్ల కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయినా? ఏమైనా బొట్టు పెట్టి రావయ్యా చెప్పి నేనేమన్నా నమ్మించి మోసం చేసిండా ఏంది? కోర్టు అంతగానో ఉంటే తెలంగాణలో వైఆర్టీవీ ఛానల్ ఉన్నది, వచ్చింది. జర ఏం కాకుర్రి. కార్మికుల కష్టాలంటే నిజంగా చెప్తా, కార్మికులు సంతోషంగా ఉన్నారంటే అంతో కొస్తా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాళ్ళని, వేరే ఎవరి వల్ల లేరు. వితౌట్ డాక్యుమెంట్ లేకుండా నేను మాట్లాడా, నా గురించి మీకు చాలా తెలుసు. నేను స్టడీ చేస్తేనే ఈ లైవ్ కొత్త, లేకపోతే రానే రాను. ఇక చూడరి, మా లక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి అన్ని మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నా, కత్తులు దువ్వినా. మీరు ఏం లేదు, రంది పడకూరి, జర వైఆర్టీవీని ఫాలో గారి, మీకు వాస్తవాలు వస్తాయి. రైట్, ఇక మొత్తానికి నమ్మే వాళ్ళు మోసపోమనిలే, మనం ఏం చెప్పలే, వాళ్ళు ఏం రాలే, మీకు తెలుసు కదా. రైట్, సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత, ఐఎన్టీయూసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వామపక్షాల సంఘాల ఆందోళన. ఎమ్మెల్యే కూనమనేని జోక్యంతో సద్దుమణిగిన వివాదం స్టార్ట్ అయిందట. సింగరేణి ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఏఎన్టీయూసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సిపిఐ అనుబంధ సంఘాలు ఏఐటీసీయూసీ
సిపిఎం అనుబంధ సంఘాలు నాయకులు ఆందోళన చేపట్టిను. దీంతో అక్కడికి ఎమ్మెల్యే వచ్చిండు, వివాదం సద్దుమనిగిందంట, అయిపోయిన పరిస్థితి కనబడ్డది. సరే మీరు ఏమన్నా చేసుకోర్రి. ఇగో ఎంత సల్లగుండవయ్యా కేపాలు, సీఎం రేవంత్ను కలిసిన కేపాల్ గ్లోబల్ పీస్ సమ్మిట్ కు హాజరు కావాలని ఆహ్వానం. ఇగో తెలంగాణ ప్రజలారా మనం ఒకటి అడుగుదాం. గా బీఆర్ఎస్లు మీరైనాలి, ఇది మీకోసమే ఇప్పుడు నేను లైవ్. గా కాకతీయ యూనివర్సిటీ ఉన్నదా? బోడ సునీల్ నాయక్ అనేట ఆయన ఉన్నాడా? ఆయన దేనికోసం చనిపోయిండు? తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రాలే. ఎవరు వేయలే? గత ప్రభుత్వానికి సంబంధించి వేయలే. సరే దేవుడు పాలన ఎట్లా జరిగింది అనే విషయం మీ అందరికీ తెలుసు, దాని గురించి ఎక్కువ చర్చద్దు. మరి వాళ్ళ కుటుంబానికి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదా సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబానికి అపాయింట్మెంట్ ఇవ్వండి. దాంతోపాటు శ్రీకాంతాచార్యుడికి సంబంధించి అమరుడు వాళ్ళ తల్లి శంకరమ్మకి ఇవ్వచ్చు కదా. ఓ ఎన్నికల ముందు అమరుల కుటుంబాలకు ఆగమాగం చేసిండు, ఏం చేయలే అర్రే తూర్చి అంటివి కదా. మరి ఏమైంది? ఇయ్యాలి అధికారంలో అధికారం నీ చేతుల్లోనే ఉన్నది, పోలీసు వ్యవస్థ ఉన్న అన్ని శాఖలు నీ దగ్గర ఉన్నాయి. ఇట్లా జీవ హుజూర్ అంటే పిలుస్తూ వస్తాయి కదా, మరి రమ్మన పేను ఏం జరుగుతున్నది? శ్రీకాంతాచార్య వాళ్ళ అమ్మకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తే మినిస్టర్ నిరూపించుకోరు. ఇప్పుడు ఊపదంపుడు ఉపన్యాసాలు మొత్తం రికార్డు ఉన్నాయి, 712 ఫైల్స్ ఉన్నాయి కాంగ్రెస్ లో మాట్లాడినాయి. ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడున్న మినిస్టర్లతో సహా శంకరమ్మ కుటుంబానికి అన్యాయం జరిగింది, అదిగో అన్యాయం ఇదిగో అన్యాయం అని మొత్తుకున్నారు కదా. మొత్తుకున్నారు, ఓకే, మరి రండి, ఇప్పుడు రండి, వచ్చి మాట్లాడండి. ఏమని మాట్లాడమంటానా నేను? ఏదైతే తెలంగాణకు కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన నా మిత్రుడు శ్రీకాంతాచార్య వాళ్ళ తల్లికి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ ఇచ్చి మీ యొక్క మంచితనాన్ని నిరూపించుకో. నీ అప్పుడు అంటే అబ్బా సూపర్ రేవంత్ రెడ్డి అంట చేరి. మరి సీఎం గారు కేసీఆర్ పరిపాలన ఎత్తనేమో ఏమన్నారు? కుటుంబ అరే నేను కూడా అన్నా భయ్ అన్నా నేను అనలే, నేను అస్సలనా, నేను న్యాయబద్ధంగా మాట్లాడతా. ఆనాడు మీరు విపక్షంలో ఉన్నారు, మీ వెనుక నేను నడిచిన. ఈ రోజు కూడా విపక్షంలో ఉన్నారు, వీళ్ళ వెనుక నడుస్తా. గంతే. తప్పులను ఎత్తి చూపడం నాకు ఇష్టమైన అలవాటు, గంతే. నేను ఎప్పుడైనా విపక్షం, నా ఉద్యమ సమయంలోనైనా నేను గదే ఉద్యమాలు చేసినోడినే, నేను అన్ని చేసినోని కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒకటి ఆడిరు బోడ సునీల్ నాయక్, 2 ప్రవళిక కుటుంబానికి సంబంధించి అబ్బా అసలు ఘోరం ఏందంటే చెప్పాలి మీకు తెలంగాణ ప్రజలరా. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు జిల్లా సభకు వస్తా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కూడా కలిపియాలని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర తీసుకెళ్లాలని ప్లాన్ చేసిరు కదా. ఈ రోజు అదే కుటుంబానికి సంబంధించి ఉద్యోగం ఇయ్యి, ఓ డబుల్ బెడ్రూమ్ ఇయ్యి, ఓ 30 లక్షలు 40 లక్షల పైసలు ఇయ్యి. ఎందుకంటే ప్రాణం పోయింది, ప్రాణం ఖరీదు అంటలేం మేము, ఆ ప్రాణానికి సంబంధించి పోయింది. సరే గత ప్రభుత్వం తప్పుదాం మీరు ప్రచారం చేసిళ్ళు, మరి దానికి న్యాయం చేయమని అడుగుతున్నా. టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు సంబంధించి ఒక్కొక్క మొనగాడు ఉండే మొత్తం ఏంది అంటే ఇక వీళ్ళు లేకపోతే అసలు నిరుద్యోగులు ఆ కోచింగ్ సెంటర్లు పెట్టిలు, దాని వెనుక యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అనుక్షణం మీరు పైసలు పట్టుకొని రారు, మీరు ఉన్నాయి మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, వితౌట్ రికార్డ్ పెట్టి నిరుద్యోగులను రెచ్చగొచ్చిళ్ళు, రోడ్ల మీద కూకబెట్టిన. మరి ఉద్యోగాలు టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ జనార్దన్ ఉన్నాడు కదా, ఆయనను అరెస్ట్, ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇప్పుడు నా ఛానల్ ఏదన్నా జరిగిందంటే నేను బాధ్యతని, రేపు పొద్దుగల బొక్కలకి ఎవరు పోతారు, నేను ఈ న్యూస్ చెప్తున్నా, ఏదైనా బాధ్యత అయితే ఎవరైనా. మరి అది టీఎస్పీఎస్సీ అనేది ఒకటి, దానికి మరి బాధ్యుడు ఎవరు? చైర్మనే కదా, సభ్యులే కదా. మరి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసే లోపలికి ఆ రోజు మేము అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తాం, లొట్ట పీస్ ఏమన్నా కోడిగుడ్డు మీద ఈకలు బిక్తున్నారా? మరి ఏం బిక్తున్నారు అంటున్నారు తెలంగాణ ప్రజలు, నేను అనట్లేదు, తెలంగాణ ప్రజలే అంటారు ఇప్పుడు ఇక నుంచి. పోయి లోపలే ముచ్చడే చెప్తారు వీళ్ళు. ఇక ఈయనకి ఇచ్చారు కావాలకి అపాయింట్మెంటు, నేను కావాలంటే నా నెంబర్ ఇదే పెట్టినా, బాబు రంజిత్ వాళ్ళని తీసుకురా అంటే నేను ఒక 2-3 గంటలలో అలా ఫోన్ చేసి అవసరమైతే నేను చెందాడుకోనైనా తీసుకుపోయి వెహికల్ పెట్టి వాళ్ళ కుటుంబాలను తీసుకొస్తా. పోదంపా గిరిజన బిడ్డ దగ్గర పోదంపరి బోడ సునీల్ నాయక్ వాళ్ళ కుటుంబానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం ఇయ్యలే, మరి మీరు ఇయ్యరి చెప్పిరు కదా సభలలో సమావేశాలలో, ఇదే కాకతీయ యూనివర్సిటీ అని చెప్పిరు కదా. మరి ఏమైంది? ఏం కాదు చెప్పారు, అర్థమైందా? ఇంతే. ప్రభుత్వాలు వచ్చినంత మాత్రాన ఏదో అద్భుతం జరుగుతుంది. అదేంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఒక మాట ఉంటుంది, బాగా నాకు అది గుర్తు. ఎవరు రారు ఏం చేయరు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాలకే చూసుకుంటారు. సమాజ్గా గింతే ముచ్చట, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక కేపాల్కే అపాయింట్మెంట్ ఇచ్చిండట మరి రేవంత్ రెడ్డి. మరి నిజంగా చెప్తున్నా, ఆ రోజు ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పడిపోవడానికి పోరాటం చేసిన మేధావులు కానీ పలు యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళందరూ ఉన్నారు కదా మిత్రులందరూ, మరి వాళ్ళందరినీ పిలిపించి మరి మీరు మా కోసం పోరాటం చేసిరని ఏమైనా కలిసి మాట్లాడిర్రా? ఏది లేదు. ఈయనకి ఇచ్చిర్రు. ఏం పోరాటం చేసిండు కేసీఆర్ మీద? మరి ఓ కొడుక, అర్థమైందా? ఏం బ్యాచ్ ఇదంతా? పెద్ద జోకర్ బ్యాచ్.
గుర్తుపెట్టుకోరు ఇది కథ. మళ్ళీ ముచ్చట చెప్తే అది ఇది అంటారు. ఏం కాదు. ఇగో గిన ముచ్చట్లు ఇనుర్రా. మంత్రి ఎవరైనా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో అన్నాడట, బీఆర్ఎస్ నేతలు జైలుకి వెళ్ళడం ఖాయం, 100% పోరండి. నేను బోరని చెప్తానా. ఇగో ఈడ చూడ్రి, త్వరలో ఆ పార్టీ 4 ముక్కలు అవుతుంది. ఒక్క ముక్క కూడా కాదు. మీకు ఇంకా అసలు ట్విస్ట్ ఏందో చెప్పాలా, అవసరమైతే హరీష్ రావు జైరాబాద్ నుంచి, అవసరమైతే కేటీఆర్ అదే కరీంనగర్ జిల్లా నుంచి, అవసరమైతే కేసీఆర్, దాంతోపాటు ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ ఎంపీగా పోటీ చేయడానికైనా సాహసం చేస్తారు. కానీ 3 ముక్కలు 4 ముక్కలు అవసరమైతే దేశ రాజకీయాలలో కీరోలుగా మారుతారు వాళ్ళు. ఇక్కడ అధికారం పోయింది ఎట్లాగా 5 ఏళ్ళు కనుక 5 ఏళ్ళు కనుక ఇక్కడ మేము ఏమీ చేయలేము అనుకుంటే దేశ రాజకీయాలను వెళ్తాడు. ఏం పోయింది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కాదు. గతంలో ఏంది ఏ పదవి లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా అండి? తెలంగాణలో బొచ్చ మంది ఉన్నారు. ఈడ ఓడిపోయిల్లు అబ్బా, ఈడ రాష్ట్రంలో అధికారంలో సెంట్రల్ ఏమైనా తక్కువ పడ్డాయనుకో సీట్లు, 17 స్థానాలు ఉన్నాయి, 17 వాళ్ళు గెలిపించుకున్నారు అనుకో, కింగ్ మేకర్. మరి తెలంగాణలో ఎవరు హీరోలు? మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పోయి సెంట్రల్లో మంచి పదవులతో ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏమవుతుంది మీకు తెలుసు కదా, గదే జరుగుతుంది. ఏం తొందర పడకుర్రి, ఏం కాదు. తెలంగాణ ప్రజలరా కొంచెం జాగ్రత్తగా ఉండరు. రైట్, ఏంది అంటే అరెస్ట్ ఒకసారి చదవాలి. బీఆర్ఎస్ నేతలు త్వరలో జైలుకెళ్లడం ఖాయమని, త్వరలోనే ఆ పార్టీ 4 ముక్కలు అవుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీసిందని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చారనే ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై వేసిన సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇకపై ఉండదని, 4 ముక్కలు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొన్ననే నాకు పానం మంచలేకపోతే మన ఎవరు కల్వకుంట్ల కవిత పోయి పరామర్శించి వచ్చింది. ఏమన్నా నమ్మనిక ఒక్క ముచ్చటైపోర్రి. బీఆర్ఎస్ ఏ కోణాన్ని అరెస్ట్ అవుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన పానం మంచి లేకుంటే మినిస్టర్ గారిది పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఆరోగ్యం బాగా లేకుంటే హాస్పిటల్కి పోతే ఏం జరిగింది, కవిత గారే వెళ్ళి పరామర్శించాలి కదా. ఎమ్మెల్సీ కవిత గారు వెళ్ళి అయితే పరామర్శించారు. అవునా కాదా? అవును కదా. ఎట్లా ముక్కలు అవుతుంది మరి? ఏం కాదండి ఇవన్నీ. ఇది కేవలం రాజకీయ స్ట్రాటజీ అంటారు మన భాషలో చెప్పాలంటే. అది అట్లా గుర్తుపెట్టుకోరు ఇంతే, ఓకేనా? ఏం కాదు. అగ్గో పక్కనే ఉన్నారు. కేసీఆర్ జైలుకి వెళ్తాడు, బీఆర్ఎస్ నేతలు జైలుకి. ఏం భయపడకూరు. ఎవరు పోతారా? ఉత్తా వీళ్ళ మాటలతోనే అవుతారా? దానికో ఎంక్వైరీ ఉంటుంది, దానికో సంబంధించిన మీకు తెలుసా ఓటుకు నోటు కేసు ఇంకా లేదా కోర్టులో? లేదా లీకర్ స్కామ్ కేసు లేదా? అంతకుముందు కేసులు లేవా? 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల నుండి న్యాయస్థానంలో ఏంది ఫైళ్ళ మీద ఫైళ్ళు వచ్చి ఇప్పటికీ పోతానాయి, మూలుగుతున్నాయి కేసులు. ఏమవుతుంది? ఏం కాదు. లొట్టపీసు ఏం కాదన్నా, మీకు తెలియదే. కొత్త ప్రభుత్వానికి సమయం ఇద్దాం, హామీలు అమలు చేయకుంటే ప్రశ్నిస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఏంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 20 రోజులే అవుతుందని, ఎన్నికల ఫలితాలపై తాము మదింపు చేస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రభుత్వానికి మరికొద్ది రోజుల పాటు సమయం ఇవ్వాలని, ఆ తర్వాత పరిస్థితిని చూద్దామని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చుతుందని ఆశిస్తున్నామని, తగిన సమయంలో అమలు చేయకపోతే తాము ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కవిత స్పష్టం చేశారు. అయిపోయి ఇంకేంది, ప్రశ్నిస్తారు. ఇక ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. కొంత సమయం ఏమని వాళ్ళే అడిగిలు. అంటే సైలెంట్గా ఉన్నారు అంటే వ్యూహరచన ఏదో చేస్తున్నారని అర్థమైంది కదా, గదే జరుగుతున్నది. ఓకేనా? ఏదో అనుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ పోయి పుష్కున రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ సార్ ఆరోగ్యం మంచి లేకపోతే పోయి పరామర్శించుండు. అవునా కాదా? పరామర్శించితే ఏదో అయినట్టుగా చూసిన పరిస్థితి కనబడదు. అయిపోయింది. ఇది పక్కన పెట్టుర్రి. రేపు మోడీతో రేవంత్ భేటీ. మరి గతంలో ఏమని చెప్పిల్లండి, ఇప్పుడు కేసీఆర్ను మోదీని కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు కదా. అంటే ఇలా కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకటేనా? స్ట్రైట్ క్వశ్చన్. సుత్తి లేదు, రామాయణం లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని గతంలో ప్రచారం చేసిళ్ళు. ఎవరిని? ప్రధాని నరేంద్ర మోడీని కలిసినంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ ఉన్నది కాబట్టి అప్పట్లో అనేక సందర్భాలలో కలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నారు. మరి ఇలా రేవంత్ రెడ్డి పోయి ఆయన కలుస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు ఎవరిని అన్నాం? మరి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నామా? పీఎం మోడీ అపాయింట్మెంట్ ఫిక్స్. పలు అంశాలపై చర్చించనున్న సీఎం. డిప్యూటీ సీఎం బట్టి సైతం వస్తే నాకు
ఏంది మొదటిసారి పవర్లోకి వచ్చిన తర్వాత కలుస్తున్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అనుమతుల మీద పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు డిస్కషన్ చేస్తారు. దాని తర్వాత ఏంది అసెంబ్లీలో శ్వేతపత్రాలపై చర్చించే అవకాశం ఉంది. ఏంది అంటే దాని గురించి కూడా అగ్రనేతకు సంబంధించి దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ భర్తీ, ఎన్నికల పైన ఈ పలు అంశాలు చర్చ. వాళ్ళకేం సంబంధం, బీజేపీ వాళ్ళకి వీళ్ళకేం సంబంధం? ఇదే రాజకీయం. వీళ్ళు కలుస్తేనేమో పార్టీలు ప్రభుత్వం పరంగా పోతారు, కేసీఆర్ కలిస్తేనేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటండి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకట. క్వశ్చన్ నెంబర్ 1 చెప్పుడు మరి సమాధానం. ఇవన్నీ రావండి, మీకు తెలియదా? ఇది మీకు కేసీఆర్ దెబ్బండి. కేసీఆర్ ఓడిపోవుడు కాదు, గవర్నర్ను కూడా పంపించిండు బయట. ఇది కథ. తెలంగాణకు కొత్త గవర్నర్, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కు ఛాన్స్. రేపు అమిత్ షాతో తమిళసై సమావేశం. లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ నిర్ణయం, ఫుల్ టైం పుందుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అంటూ చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ గవర్నర్ మార్పుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్ స్థానంలో కొత్త గవర్నర్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఆమెకు బదులుగా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశాలున్నాయి. తెలంగాణతో పాటు పుందుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చూస్తున్న తమిళసై ఇంకో వైపున ఫుల్ టైం ఆ రాష్ట్ర బాధ్యతలకే పరిమితం కానున్నట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమె స్థానంలో రిటైర్డ్ బ్యూరో క్రాట్ ను నియమించాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా గవర్నర్ ను మార్చాలని కేంద్ర హోంశాఖ సూత్రప్రకారంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రాత్రికి ఢిల్లీకి గవర్నర్, ప్రస్తుతం తమిళసై సౌందర్యరాజన్ చేరిలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్లనున్నట్లుగా ఆ ఢిల్లీ హోంశాఖ వర్గాలు సమాచారం. రేపు ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. 2019 సెప్టెంబర్ 1వ తేదీన ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నియమితులే కాగా 9వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళసై పదవీకాలం 10 పదవీకాలం పూర్తి కానున్న 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ మార్చే దిశగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే అప్పుడు గవర్నర్ పంపించగానే కేసీఆర్ మీద అబ్బబ్బబ్బ, ఇక కేసీఆర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక మొత్తం ఏంటంటే కరుడుగా ఇచ్చిన బీజేపీ లెక్క గవర్నర్ వ్యవహరించిందని పాపం చాలా రాష్ట్రాల్లో, ఇక్కడనే కాదు స్టాలిన్ కానీ తమిళనాడుకు సంబంధించి ఇతర రాష్ట్రాలలో గవర్నర్ల మీద ఫైర్ అయ్యారు. కేసీఆర్ పోయిండు, గవర్నర్ పోయింది. అంటే కేసీఆర్ ఉన్నంతసేపే ఎవరినైనా మేనియా, అంటే మన భాషలో ఏంది, కేసీఆర్ ఉన్నంతసేపే అందరు ఆటలు సాగుతాయి, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇబ్బంది వస్తుంది. డైరెక్ట్ ఎగ్జాంపుల్ గవర్నరే రండి, ఇంకా మీకు ఏది చెప్పని అవసరం లేదు. కేసీఆర్ ఉంటే ఎవరైనా ఉంటారు అని అర్థం. కేసీఆర్ లేకపోతే ఇక పొన్నం ప్రభాకర్ అన్న చెప్పిండు, ఏమని చెప్పిండు, ఆర్టీసీకి త్వరలో 2000 ఉన్న బస్సులు అర్ధగంట కత్తానయట. కాలేజీ పిల్లలు మొత్తుకుంటున్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, పురుషులకు సీట్లు లేవని. ఏంది స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని మాత్రమే కూర్చొనిద్దాం. ఒకవేళ స్త్రీ సీట్లలో మనం కూర్చుంటే ఏ బాబు లే, అది మహిళలకు సంబంధించి. మరి ఇప్పుడు పురుషుల సీట్లలో కూర్చుంటే ఏమమ్మా లేమ్మా అది మా దాంట్లో కూర్చుందని చూకుంటా. మహిళలకు సంబంధించి గౌరవం తాడేదా డిస్టర్బెన్స్ చిన్న గొడవ అయింది అనుకో, ఇక చూడు మహిళలకు సంబంధించి అట్లా ఇబ్బంది పెట్టిరు ఇట్లా ఇబ్బంది పెట్టిరని కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. పొన్నం ప్రభాకర్జీ 2000 బస్సులు కాదు, ఉన్న బస్సులను చక్కగా పంపించమని చెప్పు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. అంతే కదా. ఇక మీకు ఇంకొక విషయాన్ని ఏంటంటే 11,000 కోట్ల నష్టాలలో సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రతి ఏటా 33,000 కోట్ల వడ్డీ కడుతున్న ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడతారు. కడితే వాళ్ళు ఏమైనా తిని వాళ్ళు ఏమైనా దొంగ పని లంగ పని చేసేది ఉంటే ఇగో తెలంగాణ ప్రజలారా, ఇగో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇగో ఈ లంగ పనులు చేసింది, ఈ దొంగ పనులు చేసింది, ఇక్కడ 11,000 కోట్లకు సంబంధించి వీళ్ళు దోసుకున్నారు కాబట్టి నష్టం జరిగాలని చూపెట్టు. అంటే ఏం నష్టం జరగనట్టు, వాళ్ళు ఏదో అభివృద్ధి చేసి ఉంటారు, దేనికో వాడి ఉంటారు, మరి చూపెట్టు. రియాలిటీ మాట్లాడుకుందాం భయ్, మనం వాస్తవాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన తప్పిదాలు చేసిండనే కదా మిమ్మల్ని ఊకబెట్టింది. మరి నిరూపించుర్రి మీ పట్టుదల, మీ పౌరుషత్వం లేకపోతే మీ పోరాట పటిమలు ఇప్పుడు చూపెట్టుర్రి. మేము పోరాటం చేస్తే చీల్లి ఊకున్నారు సీట్లలో. వీళ్ళని దింపుడే మన పెద్ద సమస్య. ఎంతసేపు వాళ్ళని దింపుడు? 11,000 కోట్ల నష్టం అనే స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు, ఇగో పలానా శాఖకు సంబంధించి పలానా చోట్ల గింత జరిగింది, ఇగో ఆధారాలు, ఇది పలానా కోట్ల ఎంక్వైరీ చేయర్రి, ఓ కమిషన్ వేయర్రి, కోర్టు తీసుకపోర్రి, తప్పు చేసిన జోలేర్రి, ఉత్త స్టేట్మెంట్లు ఇచ్చి ఏమిరా రాజా, ఏం లేదు. ఇలా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. అంతా మించి మీకు ఏం జరగదు. ఇక చూడరు పాపం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడి అయిపోయింది. ఏంది రంగారెడ్డి జిల్లా
మాడడుగుల మండలం ఇర్విన్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ 2 ఏళ్లుగా రంగారెడ్డి కలెక్టర్లో ధరణి ఆపరేటర్ గా విధులు నిర్వర్తించి ఇటీవల మెడ్చల్ జిల్లా కలెక్టరేట్ కు బదిలయ్యారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన బొజ్జ వెంకటయ్య ధరణి ఆపరేటర్ క్రాంతి కుమార్ ఉన్నతాధికారులతో కుమ్మక్కై కోట్లు వెనకేసుకున్నాడని హైదరాబాద్ లో ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో అతన్ని ఫిర్యాదు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన క్రాంతి కుమార్ ఇవాళ వెంకటయ్యను మాట్లాడేందుకు రమ్మని పిలిపించి అతని మీద దాడి చేసిండట. అయ్యో, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక సామాన్యుడి మీద దాడి జరిగింది. ఏంది స్వేచ్ఛగా తన హక్కుల ఉల్లంఘన జరిగింది. మరి ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏం చేయర్రి, ఆయన మీద మరి ఏ స్టేట్మెంట్ తీసుకుంటారు? రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఐ రిక్వెస్ట్ అపీల్, నేను మళ్ళా చెప్తున్నా, మళ్ళా అడుగుతున్నా, ఒక సామాన్యుడి మీద ఏంది కోట్లు వెనకేసుకున్నాడు, ఆడ అవినీతి జరిగింది, దొంగతనం లంగతనం అనేది కాదు, ఆయన ప్రజా ఆ సొమ్మును దుర్వినియోగం చేసిండు అనేది ఆయన న్యాయబద్ధంగా ఒక పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంట. నేను అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసిండు, మరి ఆయన మీద దాడి జరిగింది. దాడి చేసిన వ్యక్తి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు, ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మాకు చాలా అవసరం అండి. రేవంత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ అపీల్ అండి, మరి చేయండి వీళ్ళకు. ఇతనికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా పూర్తిగా కూడా ఏం చెప్తున్నామంటే, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మీద దాడి జరగడం ఎంతవరకు ఇక్కడ ఏ విధంగా స్వేచ్ఛ ఉంది, ఎట్లున్నది? మరి అదే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా చేస్తే మేము కూడా అడిగిన కదా, నేను ప్రశ్నించిన కదా, వాస్తవమే కదా. నేను అప్పుడు మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆనాడు జరిగిన దాడిని ఖండించిన, ఇవాళ జరిగిన దాడులను ఖండిస్తున్నా. మరి చెప్పు, ఈయనను ఏ విధంగా మీరు రక్షిస్తారు? ప్రభుత్వం ఇతనికి ఎలాంటి భరోసాని ఇస్తుంది? అతనికి ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా కల్పిస్తుంది? అతనికి ఎలాంటి ప్రొడక్షన్ ఇస్తారు? ఇతని మీద దాడి చేసిన వ్యక్తి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? మీరు ప్రజావాణి అని చెప్పి అందులో గొప్ప మహనీయుడు పేరు పెట్టిండు, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి భవన్ గా మీరు మార్చాలి కదా ప్రగతి భవన్. అక్కడ ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ధైర్యవంతుని మీరు ఈరోజు అక్కడ జరిగిన దాడికి సంబంధించి మీరు ఏ విధంగా చేస్తారు చెప్పండి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. నాటి ప్రభుత్వానికి ఏదో అంటే మరి చెప్పరు. ఇగో మిత్రులారా, మళ్ళా చెప్తున్నా, వైఆర్టీవీ ఎవరి కోసం ఉంది? విపక్షం, ఎప్పుడు విపక్షమే, స్వపక్షం ఎన్నడూ ఉండదు. ఇది మీకోసం పనిచేస్తుంది, మీతో ఉంటుంది, మీతోనే ప్రయాణం చేస్తుంది. 9908572666 ఇదే మన నెంబర్. ఇగో వైఆర్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. దుమ్ము ప్రభుత్వానికి సంబంధించి నాడు కేసీఆర్ మీద ఎట్లా పోరాటం చేసినామో ఇవాళ వీళ్ళు కూడా ఏమైనా చేయకపోతే మనం కూడా చేద్దాం. ఓకేనా? రైట్. ఇక అసలు విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలు ఇచ్చినాయి అన్న, మీ అందరికీ తెలవాలి. ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు కాబట్టి నేను చెప్పడానికి సిద్ధపడ్డా. మొదటి గ్యారంటీలో 3 అంశాలు ఉంటాయి. మహాలక్ష్మి అంటే మహిళలకు ప్రతి నెల 2500తో పాటు 500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఈ 3 కలిపి ఒక గ్యారంటీ, నెంబర్ 1. ఇక నెంబర్ 2, రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి, వ్యవసాయ కూలీలకు 12,000 నుంచి 12,000, వరి పంటకు 500 బోనస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రెండో ఏంది, రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 15,000 అట రైతులకు, కౌలు రైతులు. ఇది పెద్ద ట్విస్ట్. చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు ఏమని అంటే, తెలంగాణ ప్రజలారా జర అన్న రంజిత్ అన్న, ఆయన ఒక అతను అన్న నాకు ఫోన్ చేస్తే చాలా బాధ అనిపించింది. అన్న రంజిత్ అన్న నువ్వు ఎట్లనైనా అడగన్నా, నాకు అర్థం కాని ట్విస్ట్ ఏంటంటే, రైతులు కౌలు రైతులకు సంబంధించి ఎట్లా ఇస్తారన్నా అని అడిగాడు. ఎందుకంటే ఆయన ఉదాహరణ కూడా చెప్పిండు, ఎందుకంటే నేను కూడా వ్యవసాయ బిడ్డను, నేను కూడా రైతు బిడ్డనే కాబట్టి. 3 ఎకరాల భూమి ఉన్నది, అతను ఇతర పనుల నిమిత్తమో ఇతర దేశాలకు వెళ్ళడమో లేకపోతే ఏదైనా అవసరాల రీత్యా బయటికి వెళ్ళిండు. ఈయన 3 ఎకరాల భూమి కౌలుకి ఇచ్చిండు. ఈయనకు 15,000 ఇస్తారా? మరి ఈయనకు 15,000 ఎట్లా ఇస్తారు? రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 అండి. మీరు మళ్ళా చెప్తున్నా, ఇది ఈ అమలు ఎట్లా అవుతుంది? ఇప్పుడు అందరికీ రైతు బంధు పెట్టుబడి సాయం ఇస్తా అంటే మల్లారెడ్డి అసలు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చిర్రని చెప్పారు. ఓకే, యాక్సెప్టబుల్. దాన్ని తగ్గిస్తారా, ఏం చేస్తారా అనేది మాకు సంబంధం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పురు మీరే. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 అట. ఎట్లా ఇస్తారు ఈ హామీ? అన్న ఘోరం అన్న ఇది. మీరు దయచేసి ఆలోచించాలి, కొంచెం సింపుల్గా ఆలోచించండి. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ఏ బేరు చేసుకుంటారు వీళ్ళు? ఇప్పుడు వ్యవసాయ కూలీలు అంటే చెప్తున్నా, ఇప్పుడు నాకు ఒక ఎకరం ఉన్నదండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎకరానికి సంబంధించి వాళ్ళు వ్యవసాయ కూలీని మన గ్రామంలో పలానా వాళ్ళు ఉంటారు పిలుస్తారు. అంటే ఇక్కడ మళ్ళీ పార్టీ కార్యకర్తలకి ఇస్తారా, నిజంగా వ్యవసాయ కూలీలకు ఇస్తారా? నెంబర్ 1 క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, రైతులకు కౌలు రైతులకు ఇది పెద్ద పంచాయతీ, ఎట్లా ఇస్తారు అనేది నేను కూడా చూడలేదు. రైతులకు, కౌలు రైతులకు ఇస్తే మళ్ళీ పంచాయతీ స్టార్ట్. ఆనాడు ఏంది పెట్టుబడి సాయం కింద ఇస్తానన్న 7,000కి సంబంధించి చిల్లర ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇస్తాడు కదా,
ఆ రైతు బంధు ఇప్పటి వరకు రాలే, మీకు తెలుసు కదా, అందరికీ రాలే. మస్తు ఫోన్లు వస్తున్నాయి, మస్తు కాల్స్ వస్తున్నాయి. ఎవరికైనా పడ్డదా అన్న రైతు బంధు? అదే పెట్టుబడి సాయం కింద ఇచ్చారు, పడ్డదా? పల్లె కదా, గదే పంచాయతీ అవుతున్నది. ఇక ఇది ఎట్లా ఇస్తారు అనేది మీరు ఆలోచించాలి. ఇక గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ ఉచిత విద్యుత్ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని, మరి ఆల్రెడీ డిస్కంలు 85,000 కోట్లలో నష్టంలో ఉన్నాయి విద్యుత్ సంస్థలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం. మరి 200 యూనిట్లు ఎట్లా ఇస్తారు? నేను ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా తెలంగాణ ప్రజలారా. ఇందిరమ్మ ఇల్లు, ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏదో పేసి పెడతారు, ఉత్తగేరు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గడువుల ఇంటి స్థలం, మరి ఇంటి స్థలం 5 లక్షలు. వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నారు, వాళ్ళే కాలే, అయినా కాడికి కొద్దిగా ఇచ్చారు, అయిపోయింది. అయినా కూడా లబ్ధిదారులు ఇంకా వస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా అడిగిర్రు, అది సంబంధించి మనం చూసినాం. ఈ ఉద్యమకారుల కంటే కేసులు ఉన్నోడికే ఇస్తాడా, కేసులు లేనోళ్ళకి ఇస్తారా? ఏంది పంచాయతీ? ఇది ఎట్లా అమలు అవుతుంది అనేది ఆశ్చర్యం. దాని తర్వాత ఇక మీకు తెలియదు కాదు, 4వది యువ వికాసం అంటే తెలుసు కదా, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా. దాంతోపాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ గురుకులాలు పెడితే కేసీఆర్కు సంబంధించి గురుకులాలు పెట్టింది ఏం మంచి లేదు, అది నేనే అడిగినా అని చెప్తున్నా కదా. మరి ఇలా వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ ఎట్లా పెడతారు అనేది క్వశ్చన్ మార్క్ అండి తెలంగాణ ప్రజలారా. ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనేది మనం చూద్దాం. అందుకే మీకు జస్ట్ మేము ముంగట పెడుతున్నా 6 గ్యారంటీలు. అంటే మీరు ఓన్లీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన మనంగానే గ్యారంటీ అయిపోయిందంటే తప్పది. 2500, 500 గ్యాస్ సిలిండర్ 3 కలిపితే 1. నెక్స్ట్ ఇక 4,000 నెలవారీ పింఛన్లు. దాని తర్వాత 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటూ కూడా చెప్పారు. మరి ఇక ఈ పింఛన్ 4,000 ఎట్లు ఇస్తారు? ఖజానానే లేదా, అసలు పైసలే లేదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. సో మీ అందరికీ కూడా నేను ఎందుకు వివరించిన అంటే 6 గ్యారంటీలు అంటే మీకు క్లారిటీగా ఉండాలి. నా మిత్రుడికి సంబంధించి ఏంది మణి అనుకుంటా, ఆయన పేరు ఏం పేరు, మణిచంద్రం మణికో, ఆయన మళ్ళీ అడిగాడు. కౌలు రైతులకు సంబంధించి ఎట్లా 15,000 ఇస్తాడన్న ఇది ఒక్కటి క్లారిటీ చేయమన్నారు. మీకెవరికన్నా రైతు బంధు వచ్చిందా, పెట్టుబడి సాయం అంటారు కదా, ఇచ్చిర్రా? కామెంట్లలో పెట్టుర్రే. ఏమైంది మన పౌరుషం, మన పోరాటం? రావాలే, లేరి నిద్రలేరి, ఓడిపోయారు అయిపోయారు అని కూడా ఊకుంటారు. విపక్షం మీద మీరు ఇప్పుడు ఎట్లా పోరాటం చేయాలి? అబ్బరా పులిగా మళ్ళా మీరు బయటకు వస్తే ఎట్లుండాలి? సింహాలు మీరు ఏం బీఆర్ గిట్ల బాధపడతారు? నాకే రందైతాను. ఇగో వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చూడరు, ఎంత మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోరు, అందరికీ చెప్పుర్రి. మన మీకోసమే ఉంటుంది, నేను చెప్తున్నా, విపక్షాల కోసం మాత్రమే వైఆర్టీవీ అన్న. మరి రంజిత్ అన్న, మరి బీఆర్ఎస్ కు సంబంధించి ఇట్లా చెప్పినావు, రేపు పొద్దున మరి బీజేపీ కూడా విపక్షమే కదా, వాళ్ళకు కూడా చేస్తామంటే చేస్తాం. మరి కమ్యూనిస్టులు ఉన్నారు కదా అన్న, వాళ్ళకు కూడా చేస్తా అంటే అట్లెట్లా ఎత్తాలు? ఆ కూనమనేని వాళ్ళు ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే ఎవరు తరపున అయిండు? విలేజ్లో. సో మనం పద్ధతే. చాలా మంది అడుగుతున్నారు ఎట్లెట్లా చేస్తామన్నాను. మనది విపక్షం. ఇగో వైఆర్టీవీ సబ్స్క్రైబ్ చేయరు, ఎవరికైనా నచ్చిందా? ఇగో రాలేదన్న చెప్పుర్రిగా. మనం ఇప్పుడు అసలు ఆట ఇప్పుడు మొదలు పెడదామన్నా. మీరు ఎందుకు తొందర పడాలి? మొదటి నుంచి మనం అడుగుతూనే చెప్తారు. ఇంకొకటి, అందరు సోషల్ మీడియాలలో పోస్ట్ వైరల్ చేసుకోరి. ప్రగతి భవన్ కంచె అన్నావు, కంచె బద్దలు కొట్టినావు, అయిపోయింది అని చెప్పినావు. అట్లెట్లా అయిపోతుంది? అసెంబ్లీ దగ్గర ఉన్న కంచె ఎవరు తీయాలి? రోడ్డు మీద ఉన్న కంచె మాకు ఇబ్బంది అవుతుంది, తీసేస్తా అన్నావు కదా. తెల్ల కలర్ నుండి మళ్ళీ ఆకుపచ్చ కలర్కు మార్చినవేంది? దాని సంగతి ఏందని అడుగుర్రి, సోషల్ మీడియాలో అడుగుర్రి, ఖచ్చితంగా అడుగుర్రి. రైతు బంధు రాలే, ఇగో అడుగుతున్నారు, లొల్లి ఎత్తున్నారు ప్రజలు. ఏ గీ ముచ్చట్లు చెప్పనీకి ఊకతో వాణి భయపడదు, ఏమి భయపడదు. మన తెలంగాణ ఉంటాం పోతాం. చెట్టు కాకు ఏంది చిగురు నుండి మొదలు పెడితే పండుగైంది నాకు రాక ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. మన బతుకులు కూడా అంతే. నేను పోరాటం చేయనీకి వచ్చిన, మీ మద్దతు నాకు కావాలి. ఇగో వైఆర్టీవీకి సంబంధించి మళ్ళీ ఇగో ఇక్కడ కూడా చెప్పిన, ప్రజల క్షేమం వైపే నా ప్రయాణం ఉంటది. మనం ఇంకా చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది తెలంగాణ ప్రజలారా. దయచేసి మీకు చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎట్టి పరిస్థితులలో మీతోనే ఉంటా, మీకోసమే ఉంటా, మీతోనే పోరాటం చేస్తా. ఉద్యమ